గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్ ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను కొన్ని తీసుకున్నాను. ఒక 7 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆ 7 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకేనా? వీటికి మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం నెంబర్ వస్తుంది అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 6, 9, 12, 15, 18 తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు మనకు అక్కడ నెంబర్ ఏంటిది అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంక్రీజ్ అవుతూ ఉందా నెంబర్స్, లేకపోతే డిక్రీజ్ అవుతూ ఉన్నాయా, లేకపోతే డిక్రీజ్ అయినాయా అదనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు చూస్తే 6, 9, 12, 15, 18 ఇవనేవి అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో 18 తర్వాత వచ్చే నెంబర్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. సో 6కి మనం ఎన్ని యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది? 6కి 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ 9కి ఎన్ని యాడ్ చేస్తే 3, ఇది కూడా 3, దీనికి కూడా 3. సో అబ్సల్యూట్గా 18 + 3 ఎంత అవుతుంది? 21. మన ఆన్సర్ వచ్చేసి 21. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3.5, 7, 10.5, 14 వచ్చింది. సో ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. సో ఇక్కడ కూడా నెంబర్ అనేది 14 కన్నా పెద్ద నెంబరే వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం అలా అర్థం చేసుకోవాలి, ఇంక్రీజింగ్లో ఉందా డిక్రీజింగ్లో ఉందా అనేది. సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ డిక్రీజింగ్లో ఉందంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిందని. ఒకవేళ మనకు నెంబర్స్ అనేది డిక్రీజ్ లాగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి, అది డివిజనా లేకపోతే మనకి సబ్ట్రాక్షను, అడిషన్ లేకపోతే సబ్ట్రాక్షన్, అట్లా మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 3.5, 7 ఉంది. ఇప్పుడు 3.5కి 7 అంటే మనం ఎన్ని యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది? 3.5 యాడ్ చేస్తే 7 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 7, 10.5 ఉంది. ఓకేనా? 7కి మనం ఎన్ని యాడ్ చేస్తే 10.5 వస్తుంది? సేమ్ 3.5 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 10, 14 ఉంది. సేమ్ 3.5 యాడ్ చేస్తేనే మనకు 14 వస్తుంది. ఇప్పుడు 14కి మనం ఎన్ని యాడ్ చేయాలి? 3.5 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 17.5 ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 445, 44, 442, 439, 435. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా లేకపోతే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9, 39, 35. అంటే ఇది ఏ ఆర్డర్లో ఉంది? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అంటే డిక్రీజ్ అవుతా ఉంది. సో 445 - 444 ఎంత? -1. ఓకేనా? -1 కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే -2. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? -3. ఇక్కడ ఎంత వస్తుంది? -4. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఆర్డర్గా 5 రావాలి. ఓకేనా? 5 కదా రావాల్సింది. ఇక్కడ 1, 2, 3, 4 ఆర్డర్కి వచ్చినాయంటే 4 తర్వాత రావాల్సింది 5. 435 - 5 చేస్తే మనకు ఎంత వస్తుంది? ఆన్సర్ అనేది 430. ఓకేనా? మనం ఆన్సర్ అనేది ఫైండ్ చేసాం. నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడంగానే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? అది ఎలా వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3, 4.5 క్వశ్చన్ మార్క్ వచ్చింది. 10, 1.25, 15, 18.75. ఇప్పుడు ఇది చూస్తే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఈ 3 ఉంది, ఇక్కడ ఈ 4.5 అనేది ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 3 ఇంటూ మనం ఎన్ని చేస్తే మనకు 4.5 వస్తుంది? 3 ఉంది, ఇక్కడ 4.5 ఉంది. 3 ఇంటూ 1.5 చేస్తే మనకు 4.5 వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన ఈ 4.5 ఇంటూ 1.5 చేయండి. 4.5 ఇంటూ 1.5 చేస్తే మనకు ఎంత వస్తుంది? 6.75 వచ్చింది. ఇప్పుడు ఈ 6.75 ఇంటూ 1.5 చేయాలి. చేస్తే మనకు ఎగ్జాక్ట్గా 10.125 రావాలి. వస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు, రాకపోతే రాంగ్ ఆన్సర్ అన్నట్టు. చేయండి. చేస్తే 6.75 ఇంటూ 1.5 చేయాలి. చేస్తే నేను క్యాల్స్లో కొడితే నాకు ఎగ్జాక్ట్గా 10.125 వచ్చింది. అంటే మన ఆన్సర్ వచ్చేసి 6.75. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 17, 36,
74 150 606 వచ్చింది. ఇప్పుడు మనకు అసలు ఈ 36 ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. 17 టేబుల్ మనం ట్రై చేద్దాం. ఓకేనా? 17 2 ఎంత వస్తుంది మనకు? 7 2 ఇలా చెక్ చేద్దాం. 7 2 14 వస్తుంది. 1 క్యారీ అండ్ 1 2 2 3 34 వచ్చింది. బట్ ఇక్కడ ఎంత ఉంది? మనకు 36 ఉంది. సో 34 ప్లస్ 2 చేస్తే మనం 36 వచ్చింది అనుకుందాం. ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎంత? 36 2 చేద్దాం. 36 2 అంటే 6 2 ఎంత? 12. 2 రాసుకోవాలి, 1 క్యారీగా పెట్టుకోవాలి. 3 2 6 72. ఓకే, 72కి 2 యాడ్ చేస్తే 74. అంటే మనకు సేమ్ ఇదే ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యారు. 17 2 34 వచ్చింది. 34కి ప్లస్ 2 యాడ్ చేస్తే 36 వచ్చింది. 36 2 72 వచ్చింది. 72కి ప్లస్ 2 యాడ్ చేస్తే 74 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా అంతే. దీన్ని కూడా ట్రై చేద్దాం. 74 2 ట్రై చేద్దాం. 4 2 8 7 2 14 అంటే 148 వచ్చింది. 148కి 2 యాడ్ చేస్తే 150 వచ్చింది. ఇప్పుడు మనం 152 ట్రై చేయాలి. 152 ఎంత వస్తుంది మనకు? 300 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 300కి ప్లస్ 2 యాడ్ చేద్దాం. 302. దీన్ని కూడా చెక్ చేద్దాం. ఓకేనా? 302 2 ఓకేనా? 2 2 4 వస్తుంది. 3 2 6 వస్తుంది. 604 ప్లస్ 2 606. ఓకే, ఎగ్జాక్ట్గా మన ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఎంత? 302. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 77 59 55 35 25. ఇప్పుడు ఇది ఎలా ఉంది? మనకు డిక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇప్పుడు మనం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. దీనికి ఎంత వచ్చిందో మనం చూద్దాం. ఇప్పుడు 77 ఉంది. 77 మైనస్ 59 ఎంత వస్తుంది చెక్ చేద్దాం. 77 మైనస్ 59 చేస్తే మనకు 18 వస్తుంది. బట్ అక్కడ ఎంత ఉంది? మనకు 59 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 59 మైనస్ 55 వేస్తే ఎంత వస్తుంది? మనకు 4 వస్తుంది. అక్కడ 18 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. కాబట్టి అసలు దానికి దీనికి కొంచెం కూడా రిలేషన్ లేదు. సో మనం నెక్స్ట్ ఇంకొకటి చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ నెంబర్ ఎలా వచ్చిందో చెక్ చేయాలి. ఈ 77. సో నేను ఏం చెప్తున్నానంటే మనం 7 7 ఎంత వస్తుంది? 7 7 వచ్చేసి 49 వస్తుంది. 7 into 7 is 49. 49 plus 10. ఓకేనా? 49 plus 10 ఎంత వస్తుంది? 49 plus 10. 49 plus 10 వచ్చేసి ఎగ్జాక్ట్గా 59 వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మనం ఇక్కడైతే ఎలా చేసామో ఇక్కడ కూడా అలానే చేద్దాం. నేను ఏం చేశానంటే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 77 ఉంది కదా. ఫస్ట్ నేను 77 మైనస్ 59 చేస్తే నాకు 18 వచ్చింది. దీనిలోకి వెళ్ళి దీన్ని చేస్తే ఓకేనా? అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అది రాంగ్ ఆన్సర్ అనిపించింది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ 7 7 ఉంది కదా. 7 7 49. 7 7 49 ప్లస్ 10 చేస్తే నాకు 59 వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? 5 9 ఓకేనా? 5 into 9. 5 9 ఎంత వస్తుంది? 5 9 ప్లస్ 40. 5 9 45 కదా. 5 9 వచ్చేసి 45. 45 ప్లస్ 10 యాడ్ చేయాలి. 45 ప్లస్ 10 యాడ్ చేస్తే 55 వచ్చేసింది నాకు. 45 ప్లస్ 10కి ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 5 5 25. 25 ప్లస్ 10 ఓకేనా? 35. ఓకేనా? 35 అనేది యాజ్ టీస్కి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 3 into 5 15 ప్లస్ 10 ఓకేనా? 25 అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 into 5. 2 5 10 ప్లస్ 10. మన ఆన్సర్ ఏమొస్తుంది? 20. ఓకేనా? 20 వచ్చేసింది. అర్థమైందా? జస్ట్ అక్కడ ఇచ్చిన 7 7 5 9 5 9 అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 99 82 18 11. ఇక్కడ క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు రాకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి, నేనే ఆన్సర్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.